బాపట్ల జిల్లా మేదరమెట్ల గ్రామంలో సాయిబాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఆటో స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ ఆటో కిస్తీలు కట్టలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని పలువురు ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆటో సోదరులందరూ కలిసి మన సమస్యల గురించి మన ఎంఆర్ఓ గారికి తెలియజేయడం నిర్ణయించుకున్నాము. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత మా ఆటోలకు పూర్తిగా బాడుగులు లేక మా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యల గురించి మన కోర్సు ఎంఆర్ఓ గారికి మన సమస్యల గురించి తెలియజేద్దామని నిర్ణయించుకొని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మన కోర్సుపాడు మండలంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా వచ్చి కలిసికట్టుగా నిర్వహించుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్త్రీ శక్తి పథకం దాన్ని అమలు చేసే క్రమంలో మనకి వాస్తవానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఆటో కార్మికులకు. ఆ ఇబ్బందుల వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ ఆటోలు కొని వాటి కిస్తీలు కట్టుకోలేక, ఇళ్లలో పిల్లలకి ఫీజులు కట్టలేక, నిత్యావసర చెల్లిపోయిన నిత్యావసర ధరలు వాటితో పోల్చుకుంటే మనకు ఆదాయాలు రాక సతమతమవుతున్న పరిస్థితుల్లో మూలుగా అక్కడ సాధ్యపడ్డట్టు ఈ పథకాల ద్వారా పూర్తిగా ఉపాధి చెప్పే పరిస్థితి.